హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కీలక నిర్ణయాలండి. సీఎంని కలిసిన ఉద్యోగులు కీలక ఆదేశాలైతే మేరకు జారీ. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగ ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులను రద్దు చేయడం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడంపై అయితే ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. 2019 నుంచి 2022 మధ్య రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం ప్రభుత్వ పనితీరును ప్రశ్నించిన ఉద్యోగ ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం కుట్రపూరితంగా 4,000 కేసులనైతే నమోదు చేశారని తెలిపారండి సిపిఎస్ ఎంప్లాయీస్. సో ఇక సిపిఎస్, సిపిఏ నాయకులు, కార్యకర్తలపై అయితే 1,600 అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. వీటి నుంచి విముక్తి కల్పించాలని వీటి నుంచి మొత్తానికి విముక్తి అయితే కల్పించాలని చెప్పేసి కోరడం జరిగిందండి. సో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ వారైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగల్పూడి అనిత గారికి గతంలో విన్నవించారండి. ఇక ప్రభుత్వం త్వరలోనే ఈ కేసులన్నీ రద్దు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని అయితే వారంతా కోరారు. సో ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో ఏపీ సిపిఎస్ ప్రెసిడెంట్ కోరుకొండ సతీష్, జనరల్ సెక్రటరీ చింతగుంట్ల సంబంధించి తదితర అందరూ కూడా పాల్గొన్నారండి. సో ముఖ్యంగా వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ గత ప్రభుత్వంలో ఏదైతే హక్కుల కోసం పోరాటం 2019 నుంచి 2022 మధ్యలో రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం అయితే పోరాటాలు చేశాము. సో దీనికోసం మా మీద కేసులు బనాయించారు. అప్పటి ప్రభుత్వం అలా చేసింది. సో దీని గురించి పట్టించుకోవాలని చెప్పేసి ఏపీ సీఎం గారిని, అంటే ఇప్పుడు టీడీపీ కూటమి సీఎం గారిని అయితే కోరడం జరిగిందండి. సో ఆయన కూడా దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించి త్వరలోనే వీటన్నిటిని కూడా పరిష్కారం చేస్తానైతే చెప్పడం జరిగింది. సో ఈ మేరకు సిపిఎస్ ఎంప్లాయీస్ అంతా కూడా ఏపీ సీఎం చంద్రబాబు పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్.